శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు అంటే 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రవి మనం చూసినట్లయితే మకర సంక్రమణం జరిగింది, మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. రవితో పాటు ఈ యొక్క వారంలో బుధుడు కూడా చేరబోతున్నాడు అన్నమాట. కుజుడు మరియు అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి వారు ధనస్సులో సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుందనేది చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు అంటే 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రవి మనం చూసినట్లయితే మకర సంక్రమణం జరిగింది, మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. రవితో పాటు ఈ యొక్క వారంలో బుధుడు కూడా చేరబోతున్నాడు అన్నమాట. కుజుడు మరియు అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి వారు ధనస్సులో సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ఈ తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. తులారాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. అంటే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉండబోతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ధన సంబంధితమైన వ్యవహారాల గురించి అనుకూలత పొందగలుగుతారు. కానీ ఇక రాశి వారికి చతుర్థంలో రవి అంత అనుకూలంగా లేడన్నమాట. అంటే సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇక రాశి వారికి ముఖ్య ప్రాబ్లం ఏమిటి అంటే రవి అనుకూలత అనేది తక్కువగా ఉంది. కాకపోతే విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ గురువు యొక్క దృష్టి ఒక రాశి వారి మీద ఉండటం అనేది ఒక సత్ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత అనేది పొందగలుగుతారు. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క వారంలో కుజుడు ఎప్పుడైతే మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు, ఉద్యోగం చేస్తూ కూడా కొత్త చోట ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలతంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు, క్రూడ్ ఆయిల్ బిజినెస్ చేసేటువంటి వారు, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట. కుజుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరికైనా సరే అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలుగుతాయి. కుజుడు ముఖ్యంగా ఎటువంటి పనులకు అనుకూలిస్తాడు అంటే ఈ ఫార్మాస్యూటికల్ రంగంలో కానీ, క్రూడ్ ఆయిల్ బిజినెస్ కానీ, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో కానీ పనిచేస్తున్నటువంటి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. అటువంటి స్థానంలో ఉన్నాడు. చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. కాకపోతే ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ గృహ విషయంలో అంటే గృహంలో చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతాయి. అంటే గృహంలో వచ్చేటప్పటికి మీ యొక్క మాటకి ఎక్కువగా వాల్యూ ఇవ్వలేకపోవటం, అంటే ఒక పెద్ద మనిషిగా మీరు ఇంట్లో ఉన్నా సరే చిన్న చిన్న మాటలు మనస్పర్ధలుగా దారి తీయడానికి ముఖ్య కారణంగా తయారవుతుంది. మీరు ఏవైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్కి సంబంధించిన పత్రాల గురించి 1-2 సార్లు దాన్ని వెరిఫై చేసుకోవాలన్నమాట. ఆ పత్రాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఆ పత్రాల్లో ఇంకేవైనా సరే లోటుపాట్లు ఉన్నాయా అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్ కానీ, లేకుంటే సివిల్స్ ఎగ్జామ్స్ కానీ, లేకుంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కుజుడు మంచి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఇక రాశి వారికి గురుగ్రహ అనుకూలత ఉంది. రాహుకేతులు మంచి పొజిషన్స్లో ఉన్నారు. చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోయే రోజుల్లో వీరు పొందబోతారు. కానీ వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే రవి అనుకూలమైనటువంటి స్థితిలో లేడు రాశి వారికి.
రవి అనుకూలమైనటువంటి స్థితులు లేనప్పుడు వీరు చేసుకోవలసినటువంటి పరిహారాల గురించి మాట్లాడితే రవి సూర్యగ్రహ కవచాన్ని పఠించటం, అలాగే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ శని అనుకూలమైనటువంటి అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అన్నమాట. వీరు చేయాల్సింది వచ్చినప్పటికీ సూర్యగ్రహ అనుకూలత ఫలితాలు కవచాన్ని పఠించడంతో పాటు వీరు సూర్యనారాయణ స్వామిని ఆరాధించటం, సూర్య నమస్కారాలు చేసినట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. వచ్చి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వార ఫలాలు మరియు అలాగే మంత్లీ ఫలాలు, గ్రహ సంచారాలు, గోచారి రీత్యా మార్పులు, ధర్మ సందేహాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా వస్తుందన్నమాట. నా యొక్క కంటెంట్ మెయిన్గా వస్తూ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేసినట్లయితే నన్ను సపోర్ట్ చేసినట్టుగా కూడా నేను భావిస్తాను అన్నమాట. స్వస్తి.